అమరవీరుల సంస్మరణ సభలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు రాజుగారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉద్యమాల పెద్దన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ గారికి, ఈ వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలకు, ఇవాళ అమరులను ఒకసారి స్మరించుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఉద్యమాన్ని నిర్మిస్తామని శపథం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ముందుగా ఈ జాతి విముక్తి గావించబడాలని, న్యాయమైన కోరికలు పరిష్కరించబడాలని, భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలని తమ ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జోహార్లు, ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా రాజకీయ పార్టీల దగ్గర నుంచి మొదలుకుంటే మందకృష్ణ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా రకరకాలుగా ఇవాళ తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ కనపడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉన్నది. నిజంగా అమరవీరుల ఆత్మ కూడా ఘోషిస్తుంది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే. అన్న, కొంచెం మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవాడిగా, నేను కూడా ఒక సహజమైన ధర్మాన్ని పాటించేవాడిగా కొంచెం పక్కకు జరిగి ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. మీరు అనుమతించాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఇది ఉద్యమాల గడ్డ, అనేక ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ. ఇక్కడి నుంచి నిండిన చైతన్యం ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశనం చేసినటువంటి గడ్డ. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. అవసరమైతే ఏ శక్తులైతే కుట్రలు చేస్తున్నాయో, ఏ శక్తులైతే నిజంగా నికార్సుగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడుతున్నాయో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ దేశ చరిత్ర మొత్తం తిరిగి చూసినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరొక వ్యక్తి లేడు ఈ దేశంలో అణగారిన గొంతుగా నిలబడి ఒక జాతి విముక్తి కోసం ఒక్కడిగా బయలుదేరి సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు ఉద్యమించి తన జీవితాన్ని, సర్వస్వాన్ని పక్కన పెట్టి లక్షలాది మందిని తరలించి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సమస్యలు పరిష్కరించబడాలని నిలబడినటువంటి నేత ఒకే ఒక్కడు, అది మాన్యశ్రీ మందకృష్ణ గారు. ఇది చరిత్ర, ఇది ఎవరో దాగని చరిత్ర. మిత్రులారా, మీకు నేను మనసు విప్పి చెప్పదలుచుకుంటున్నా, గుండెలోని బాధలు కూడా మీతో పంచాలనుకుంటున్నా. మీకు ఒకసారి దిశానిర్దేశంగా కూడా ఇది ఉపయోగపడాలని నేను కోరుకుంటా ఉన్నా. చాలామంది నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు మందకృష్ణతో పాటు ఇప్పుడున్న వాళ్ళు నాన్ మాదిగలని మాట్లాడుతూ ఉన్నారు. నన్ను కూడా నాన్ మాదిగ అంటున్నారు. నేను మాదిగను, నేను నాన్ మాదిగ కాదు, నేను మాదిగ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్న జాతి కోసం ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మానవతావాదిగా ఒక ముస్లిం బిడ్డకు గుండె ఆపరేషన్ కోసం తల్లడిల్లుతుంటే ఆ తల్లిదండ్రుల గుండె బాధను తన బాధగా తీసుకొని ఇక్కడి నుంచి ఉద్యమాన్ని లేవనెత్తి ఈ రాష్ట్రం కాదు దేశమంతా కూడా కళ్ళు తెరిచి చూసింది, చెవులు విప్పి విన్నది. ఇది చరిత్రలో లిఖించబడింది. ఆరోగ్యశ్రీ అనే పథకం అన్న ఉద్యమం ద్వారా వచ్చింది. ఆ బిడ్డ ముస్లిం బిడ్డ. ఆ ముస్లిం బిడ్డ కోసం ఈ జాతి బిడ్డ నిలబడి న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి పోరాడుతున్నప్పుడు మరి నా కళ్ళ ముందు ఒక న్యాయమైన ఉద్యమం జరుగుతూ ఉంది, ధర్మమైన ఉద్యమం జరుగుతూ ఉంది. ఒక పక్క అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామికవాదిగా నిలబడి మాట్లాడడం ఎట్లా తప్పవుతుంది? అందుకనే ఇవాళ మాదిగా అమరవీరుల సాక్షిగా కూడా మరొక్కసారి ప్రతిబింబించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను నాన్ మాదిగ కాదు, నేను మాదిగ. ఎందుకు అంటే ఇది న్యాయమైనటువంటి డిమాండ్, ధర్మమైనటువంటి డిమాండ్. మిత్రులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక చారిత్రక సందర్భం. ఇన్నేళ్ల కష్టానికి ఫలితంగా, ఇన్నేళ్ల శ్రమ ఫలితంగా, ఆయన చేయాల్సిన పోరాట ఫలితంగా వచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కు వచ్చినప్పుడు అది సంపూర్ణంగా లేదు, సహేతుకంగా లేదు, న్యాయబద్ధంగా లేదు. అది పూర్తిగా రాజకీయ కోణంలో, తర్వాత ఒక వర్గం మెప్పు పొందడం కోసం ఒక వర్గం ఒత్తిడికి తలొగ్గి జరిగిందనేటువంటి విషయాన్ని మనం చూసి గ్రహించినప్పుడు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయడమో, లేకపోతే సవరించాలని విజ్ఞప్తులు చేయడమో, దానికి అనుగుణంగా న్యాయమైనటువంటి పరిష్కారం కోరడం ఎక్కడ తప్పవుతుంది? చదువుకున్న వాళ్ళుగా, విజ్ఞానవంతులుగా, మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కళ్ళుండి చూడలేని కబోదులుగా వ్యవహరిస్తుంటే నిజంగా బాధేస్తుంది. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత
ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు మీ మీద ఉన్నది. ఎందుకంటే మీ తరం కోసం శ్రమించి ఈ తరం కళ్ళు మూసింది, ఈ తరం శరీరాలు ఇచ్చింది, సర్వస్వం కోల్పోయింది. ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం లోపల అన్న ఉద్యమిస్తున్నప్పుడు అన్నకు అండగా నిలబడ్డ వాళ్ళ వైపు కూడా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ బాధ్యత ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత, ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత, దీన్ని భుజాలకు ఎత్తుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ చాలా మంది మిత్రులు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావడం లేదు. ఇవాళ అమరవీరుల త్యాగాలను గుర్తించడమని చెప్పి వాళ్ళ అమరవీరుల తల్లిదండ్రుల కాళ్ళు అడుగుతున్నామని చెప్పేసి కొంతమంది నాయకులు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు, టీవీలో కనబడతా ఉన్నారు. మీరు అమరవీరులకు నిజంగానే గౌరవించే వాళ్ళైతే ఈ అమరవీరులు ప్రాణాలు అర్పించింది ఎవరు అధికారంలో ఉన్న హయాంలో జరిగిన ఈ త్యాగాలు, ఎవరి హయాంలో వీరు చనిపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి, లేకపోతే మా ఉస్మానియా ఉద్యమ వీరులు మీకు గుర్తు చేస్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను. మీరు కాదా ఈ అమరుల వీరులు త్యాగాలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళు? వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం మీరు కాదా? మీరు చేసిన తాత్సారం మూలంగా, మీరు చేసిన నిర్లక్ష్యం మూలంగా కాదా ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు విరాళాలు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మందకృష్ణకు ఎక్కడ కీర్తి దక్కుతుందో అనేటటువంటి ప్రయత్నంలో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సంపూర్ణంగా ఈ పని పూర్తయిందా? ఒకవేళ సంపూర్ణంగా ఈ వర్గీకరణ పూర్తయితే మళ్ళీ కమిషన్ను ఎందుకు మళ్ళీ వేశారు, మళ్ళీ అదనపు సమయం ఎందుకు ఇచ్చారో కనీస స్పృహ లేకుండా ఎందుకు మీరు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరొక మాట నిన్న మాట్లాడుతూ ఉన్నారు, పృథ్వీని ప్రస్తావించారు, విఠల్ పేరు ప్రస్తావించారు. ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇక మాట్లాడకుంటే ఊరుకుంటే కూడా సరైనది కాదు. వీళ్ళ పట్ల వ్యక్తిగత దూషణలు దిగుతూ ఉన్నారు. వీళ్ళంతా ఉద్యమకారులు కాదట, ప్రజలు గుర్తుపట్టరట, ఎక్కడా వీళ్ళ గౌరవం లేదట, గౌరవం కోరుకొని వీళ్ళు వచ్చారట. ఒకసారి ఉస్మానియాకు రండి, ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి మీరు రండి, మేము వస్తాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మా అడ్డానే ఇది. మేము పొద్దున్న లేస్తే మళ్ళీ తెల్లారిదాకా ఇక్కడ ఉన్నాం. మీ ముఖాలు ఎక్కడ ఉన్నాయి? మీరు మీ పదవుల కోసం నిలబడ్డారు, మీ పదవుల కాపాడు కోసం ప్రయత్నం చేశారు. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ యూనివర్సిటీ వరకు ఒక్కొక్క బిడ్డ ఒరుగుతూ ఉంటే, అది దళిత బహుజనుల బిడ్డలు ఒరుగుతూ ఉంటే, ఈ బిడ్డలు చనిపోవద్దని, ఈ బిడ్డల్ని కాపాడుకోవాలని, ఈ బిడ్డల ఆత్మత్యాగాలు ఆగాలని నేను ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి పాదయాత్ర చేసి వచ్చిన నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నా. మీరా మమ్మల్ని విమర్శించేది ప్రజల్లో లేరని. మీరు ఎక్కడున్నారు? ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని ఈ బిడ్డల్ని కంటికి రేపలా కాచుకున్న వాళ్ళ మేము, కానీ ఇక్కడ బిడ్డల ఆత్మత్యాగాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే ఆ శవాల చితిమంటల దగ్గర చలిగాగింది మీరు కాదా అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. గుండెల్లో బాధ ఉన్నది నాకు. ఇవాళ మమ్మల్ని మీరు విమర్శించేది ఇక్కడ కళ్ళు కనపడడం లేదా? న్యాయమైన డిమాండ్ కాదా? ఇది ధర్మమైన డిమాండ్ కాదా? మందకృష్ణ మాదిగ కాలి గోటికి కూడా మీరు సరిపోరు అని చెప్తున్నా నేను. మందకృష్ణ మాదిగ గారి చరిత్రలో, ఆయన ఉద్యమ చరిత్రలో, ఆయన ఉద్యమ నీడవ పెరిగి వచ్చినటువంటి వృక్షాలుగా ఇవాళ నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. రేపు ఇంకా మాట్లాడతాం, రేపు అవసరమైతే ఇంకా 2 అడుగులు ముందుకేసి మాట్లాడతాం, నిలబడతాం, కలబడతాం. ఇదే ప్రజా సమూహాన్ని కూడబెడతాం, మీ కోటల్ని కూడబెడతామని ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను. మేము సహనంగా ఉంటుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి హక్కులు కాపాడుకోవడం కోసం ఉన్న మార్గాలను అనుసరించి మేము వెళ్తూ ఉంటే తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ మా వ్యక్తిత్వ హననాలకు మీరు పాల్పడతారా? మళ్ళీ చెప్తున్నా, ఈ జీవితం ఉన్నంతకాలం మందకృష్ణన్న గారి నాయకత్వంలో, నేతృత్వంలో న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి ఉద్యమ బాటని నడుస్తాం. మీ బెదిరింపులకు బెదరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడగలవచ్చు, తప్పుడు ఆరోపణలు చేసుకోవచ్చు, అవసరమైతే మీ పదవులను కాపాడుకోవడం ఒక 4 ఏళ్ల పాటు ప్రయత్నం చేయొచ్చు. కానీ జీవితకాలం త్యాగాలకు సిద్ధపడి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల నుంచి నిర్మాణమై వచ్చిన వాళ్ళం, తాత తండ్రులు వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది రాలా. ఒకటి మాకున్నది, జనబలం ఉన్నది, న్యాయం వైపు నిలబడేటటువంటి ధైర్యం ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గం ఉన్నది, మందకృష్ణ నాయకత్వం మాకున్నది. కాబట్టి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాల నిర్మాణంలో, బలమైనటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణంలో ఉంటాం. మాదిగ జాతి పూర్తి స్థాయి న్యాయం దొరికేంత వరకు, మాదిగ జాతితో పాటు అనగారిన వర్గాల పూర్తి న్యాయం దొరికేంత వరకు, అవకాశం ఉన్నంత మేరకు
అవసరం ఉన్న చోటల్లా తప్పకుండా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో ఉంటామని అమరవీరుల సాక్షిగా మరొక్కసారి మాటిస్తూ మీ అందరూ చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించాలని, ఐకమత్యాన్ని ప్రదర్శించాలని, తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఆరోపణ తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.